మంత్రులంతా మాట్లాడుకోనీకే హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ల అది కూడా సీఎం సార్ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటారు. రాష్ట్రంలో ఏమేం తక్లీఫ్లు ఉన్నాయి, ఎట్లెట్లా ఎలుగుల చేయాలనేటి దాని మీద చర్చలు చేస్తుంటారు మంత్రులు. దాన్నే క్యాబినెట్ మీటింగ్ అంటారు. అసొంటి క్యాబినెట్ మీటింగు ఎప్పుడూ లేనట్టు ఈసారికి హైదరాబాద్లో కాకుండా బయట పెట్టుకుంటుర్రు. ఎక్కడ పెడతారు, ఎందుకు బయట పెడుతుర్రు అనేటి అన్నీ అరుచుకొని వద్దాం పార్రు అట్లా పోయి. రైట్. ఈ పాటికి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ సచివాలయంలో కాదుల్లో మేడారం సమ్మక్క సారక్కల గద్దెల కాడ. ఈ పాటికి తెలంగాణ మంత్రుల మీటింగ్ మేడారంలో పెట్టాలని డిసైడ్ చేసింది తెలంగాణ సర్కారు. ఈ నెల 18వ తారీఖు నాడు ఉంటది మేడారంలో మంత్రుల మీటింగ్. అంటే అయ్యాల ముఖ్యమంత్రి మంత్రులంతా మేడారానికి వస్తారన్నట్టే. ఇన్నేళ్ల చరిత్రలో ఎన్నడూ కూడా మంత్రుల మీటింగ్ బయట పెట్టిందే లేదు. ఎప్పుడు సచివాలయంలో ఉండేది. ఇదే తొలత బయట పెట్టుడు. 18వ తారీఖు నాడు అంబటాలకు 5ంటికి సాలైతుంది మీటింగ్. మరి ఉత్త మేడారం ముచ్చట్లే మాట్లాడతారేమో అనుకునేలో అదేం లేదు. సచివాలయంలో మాట్లాడుకున్నట్టే అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటారట కూడా. మున్సిపాలిటీ ఓట్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లకు నోటిఫికేషన్ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు సెంట్రల్ పెట్టేటి కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చేటి పైకం మీద ముచ్చట్లు, రైతు భరోసా కింద ఇచ్చేటి పైసలు, మోడల్ రోడ్లు, పట్టణాల అభివృద్ధి ఇట్ట బొచ్చడి ముచ్చట్లు మాట్లాడుకుంటారట కూడా. మీటింగ్ ఒడిసిన తెల్లారి అంటే 19వ తారీఖు నాడు తెల్లారి తాలకనే కొత్త గట్టిన తలలో గద్దెల కాడ రిబ్బెన్ కత్తిరిచుడు, అటంక దర్శనాలు చేసుకునే కార్యం నడుస్తుంది. అంటే ఆ మాప అన్నే ఉంటదన్నట్టే మంత్రులంతా. ఇంతవరకు ఎప్పుడు లేదు ఇట్లా. ఇదే తొలత మంత్రుల మీటింగ్ బయట పెట్టుడు. దానికి అన్ని తీర్ల సవలతులు చేయాలని అధికారులకు మొదలాపులు అందినాయట కూడా ఆల్రెడీ. ఇదిట్టుంటే ఈ నెల 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అంటే 3 రోజులు మా జోరుగా నడుస్తుంది మేడారంలో తల్లుల జాతర. మస్తు మంది వస్తారు కూడా భక్తులు. ఒక్క మనకాడోళ్లే కాదుల్లో పక్క రాష్ట్రాలకేంచి కూడా వస్తారు తల్లుల దర్శనానికి. అంత పెద్ద జాతరే మారేది. అందుకనే సవలతులన్నీ అరుచుకునేందుకు సర్కార్ తరపుకేంచి గట్టిగా పైకం ఇచ్చారు కూడా గవర్నమెంట్ వాళ్ళు. ఏదైతే గానీ సచివాలయంలో సకల సవలతుల నడుమ పెట్టేటి మంత్రుల మీటింగ్ మేడారంలో పెట్టుడే గమ్మతుంది పోండ్రి.